నరేంద్ర మోడీ గారి జై బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. దేశ ప్రజలకు నరేంద్ర మోడీ గారు దసరా, దీపావళి, గుణంజా, జీఎస్టీ ద్వారా ఒక పేద మధ్యతరగతి ప్రజల కోసం జీఎస్టీని సులభ పద్ధతిలో 2 స్లాబులుగా, ఒకటి 5%, ఇంకోటి 18%గా నిర్ణయించి మధ్యతరగతి ప్రజలకు నిత్యావసర వస్తువులకు మరియు ఏదైతే లగ్జరీకి సంబంధించినటువంటి కార్లకు కానీ, టొబాకో కానీ ఇలాంటి పెద్ద ఎత్తున పెంచడము, పేద మధ్యతరగతి వాళ్ళకు తక్కువ చేయడము, నిత్యావసర వస్తువులు ప్రజలకు అందుబాటులోకి తీసుకోవడం జరిగింది. గత 50-60 ఏళ్లలో పన్నుల రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశ ప్రజలను ఎంతో దోచుకుంది. కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఒక వాళ్ళందరినీ, సామాన్య ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా వస్తువులను తక్కువ ధరకే రావాలనే ఒక ఉద్దేశంతో మ్యానుఫ్యాక్చరింగ్ వ్యవస్థను మరియు ఫ్యాక్టరీలకు సంబంధించి మరి పెట్రోల్ కానీ, డీజిల్ కానీ రకరకాల ప్రతి ఒక్క వస్తువులు, నిత్యావసర వస్తువులు ఏదైతే ఉందో అతొక్కటి తక్కువ అయ్యే విధంగా నరేంద్ర మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ప్రభుత్వము ప్రజలకందరికీ అందించింది. ఈ కార్యక్రమం ద్వారా మన దేశ ప్రజలకందరికీ ఒక మంచి సుపరిమాణం అందించడం జరిగింది. దాని సందర్భంగా భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. జై బీజేపీ. పేద మధ్యతరగతి ప్రజలందరూ కూడా సంతోషదాయకం. దీనివల్ల రాబో రోజుల్లో మన యొక్క నిత్యావసర వస్తువులు కానీ ధరలు చాలా తగ్గుతాయి. మరి ఒకప్పుడు 20% పడ్డ జీఎస్టీ ఈరోజు దాన్ని 18%గా చేయడం జరిగింది. మరి 15%గా ఉన్నటువంటి 18% జీఎస్టీని 5%గా, అంటే చాలా తగ్గించడం ద్వారా ఈరోజు మెడిసిన్స్ కానీ తక్కువ ధరకు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, తక్కువ ధరకు వచ్చే విధంగా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామం. ఏవైతే లగ్జరీ, టొబాకోకు సంబంధించినటువంటి వస్తువులపై జీఎస్టీని భారీగా పెంచడం ద్వారా ప్రజలు వాటికి దూరంగా అవుతారన్న ఉద్దేశంతోనే జీఎస్టీ పెంచడం జరిగింది. మరి ముఖ్యంగా దేశ ప్రజల కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎంతో ఆలోచిస్తూ ఈ యొక్క సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.